ఓ తల్లి కొడుకు మందిరానికి వెళ్తున్నారు. కోవిలికి వెళ్తున్నారండి. కోవిలికి వెళ్తుంటే మార్గ మధ్యలో కొడుకు తల్లితో ఇలా అన్నాడు, అమ్మ, మనం రోజు కోవిలికి వెళ్తున్నాం, దైవ దర్శనం చేసుకుంటున్నాం, కానీ అన్ని కష్టాలు మనకే ఎందుకమ్మా అని. అప్పుడు ఆ తల్లి చూసి చిరునవ్వు నవ్వి ఏమనలేదు. వాళ్ళు కోవిలికి వెళ్తున్నారు. అయితే కోవిలి సమీపంలో వచ్చేసింది. ఆ చుట్టుపక్కల చాలా పువ్వులు కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా బాగుంది. అంటే కోవిల ఆవరణలో పువ్వుల మొక్కలు అవి ఉంటాయి కదా, చాలా అందమైన పువ్వులు ఉన్నాయి. అయితే కొడుకుని పిలిచి, నాన్న ఎలాగ కోవిలికి వెళ్తున్నాం కదా, కొద్ది పువ్వులు ఏరుకొంతే అంది. అయితే బాబు అలా అని పువ్వులు ఏరడానికి వెళ్ళి తీసుకొని వచ్చేసాడు. అయితే వాళ్ళ అమ్మ చెప్పింది, ఇవే పూలు ఉన్నాయా, ఇంకా పూలు ఉన్నాయా తోటలో అని చెప్పింది. అప్పుడు ఆ కొడుకు సమాధానం చూడండి, అమ్మ, చాలా అద్భుతమైన పువ్వులు అందులో ఉన్నాయి, చాలా బాగుంది ఆ తోట, కానీ నాకు నచ్చిన పూలు నేను కోసుకొని తెచ్చానమ్మా అన్నాడు. అప్పుడు ఆ తల్లి చిరునవ్వు నవ్వి, నాయన, ఇన్ని పూల మొక్కల్లో నీకు నచ్చినవి అని నువ్వు తెచ్చుకున్నావు కదా కొన్ని పువ్వుల్ని, అలాగే దేవుడు కూడా ఎవరికి కష్టాలు ఇవ్వాలి, ఎవరు ఓర్చుకుంటారు, ఎవరికి సహనం ఉంది వాళ్ళకి మాత్రమే ఇస్తారు నాయన, అంతమందికి కూడా ఇవ్వరు కదా. ఎవరిలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఎవరు కష్టాలను ఓర్చుకోగలరు, అది పరీక్షించడానికి దేవుడు పెట్టిన ఒక పరీక్ష అని చెప్తుందన్నమాట. అప్పుడు కొడుక్కి అర్థమవుతుంది.